హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి లీనియర్ ఇన్ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్ విత్ సొల్యూషన్స్ అండ్ గ్రాఫ్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఎందుకంటే లీనియర్ ఇన్ఈక్వేషన్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉండే టాపిక్ అండి. ఈక్వేషన్స్ అండ్ సొల్యూషన్స్ అంటే వాటి గ్రాఫ్స్ ఏ విధంగా తీయాలి, సో ఈ గ్రాఫ్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం మనం. ఈ వీడియో అనేది స్పెషల్గా వెరీ స్పెషల్గా అండ్ డిఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకండి, ఎస్ఏ కావచ్చు లేకపోతే హెచ్జిటి వాళ్ళకి కావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కాకుండా ఎస్ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మరియు గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టేట్ లెవెల్లో. సెంట్రల్ లెవెల్కి వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఇవ్వండి. ఎక్కువ అడిగే క్వశ్చన్స్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వేషన్స్ పైన అడుగుతారు కాబట్టి ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో టుడే టాపిక్ ఈజ్ లీనియర్ ఇన్ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్. అంటే రేఖీయ సమీకరణాలు వాటి సాధన మరియు వాటి గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి అనే క్వశ్చన్ చూద్దామండి. సో ఫస్ట్ రేఖీయ సమీకరణాలు. సో రేఖీయ సమీకరణం అంటే మనకి ఈక్వేషన్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ అని చెప్పి మనం దేన్ని అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 అనేది ఉందండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పి రాసినాం కాబట్టి దీన్ని మనం ఈక్వేషన్ అని చెప్పి అంటాం. అంటే 2x + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మధ్యలో మనకి ఏం సింబల్ ఉంది, ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 2x + 3 ఈజ్ లెస్ దెన్ 4 అని ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ ఏమైంది, ఈక్వేషన్ కాకుండా లెస్ దెన్ ఉంది. ఇది కాకుండా ఏమేమి ఉండొచ్చు, మనకి గ్రేటర్ దెన్ కూడా ఉండొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండొచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండొచ్చు. అంటే మనకి 4 రకాల సంబంధాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. ఈ ఈక్వల్ టు ఉంటే దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఈక్వేషన్ అలా కాకుండా ఇలా ఏది ఉన్నా సరే దాన్ని మనం ఇన్ ఈక్వేషన్ అంటాం. ఇన్ ఈక్వేషన్ అసమీకరణం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈక్వేషన్ ఇన్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఈక్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మనం అంటే లీనియర్ ఇన్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేస్తే వాటికి సాధన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో లీనియర్ ఇన్ ఈక్వేషన్స్ తీసుకున్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఇన్ ఈక్వేషన్కి 2x + 3 ఈజ్ లెస్ దెన్ 4 ఉంది అనుకుందాం. సో ఇది ఒక ఇన్ ఈక్వేషన్. సో దీనికి సాధన ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో దీనికి సాధన ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో దాని కొరకు ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే క్వశ్చన్లో ఎక్స్ మాత్రమే, అంటే సాధన అంటే ఎక్స్ విలువ అండి, ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి 3 అనేది అడిషన్గా ఉంది. సో ఎప్పుడైతే 3 అడిషన్గా ఉందో 3ని అటు పంపిస్తాం. 3x > 4 - 3 అంటే కామన్గా మనం ఇక్కడ ఈక్వేషన్లో చేసిన విధంగానే ఉంటుంది ఇక్కడ. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, 2x > 4 - 3 = 1 వస్తుంది. సో ఇప్పుడు x = ఏమవుతుంది, లెస్ దెన్ 1/2. సో ఎక్స్ విలువ 1/2 కంటే చిన్నగా ఉంటుందని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ ఈక్వేషన్కి ఏ విధంగా సాధిస్తామో ఇన్ ఈక్వేషన్ కూడా అదే విధంగా సాధిస్తాం. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏలా ఉంటుంది అంటే మనకు అడిగే క్వశ్చన్స్ హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ -7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2x + 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అని అడిగాడు అనుకున్నాం. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. అంటే దీనికి ఎక్స్ వాల్యూ సొల్యూషన్ ఏంటి, -7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2x + 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అని ఉంది ఇక్కడ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్కి మనం సింగిల్గా అంటే ఓకే 1 స్టెప్లో ఇది అండ్ సెకండ్ స్టెప్లో ఇది చేయొచ్చు, మళ్ళీ వాటిని క్లబ్ ఎలా చేయాలి అనేది పాయింట్ ఆఫ్ వస్తుంది. సో అటువంటిప్పుడు కంబైన్డ్గా చేసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ వాల్యూ కవర్ మనకి ఇక్కడ ఎక్స్కి అడిషన్గా 2x + 1 ఉంది. సో ఫస్ట్ ఈ +1ని తీసేయాలి. సో +1 తీసేయాలంటే హోల్ ఈక్వేషన్ని -1 యాడ్ చేయాలి. హోల్ ఈక్వేషన్కి -1 యాడ్ చేయాలి. అంటే ఇలా -7 -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2x + 1 -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 -1 అంటే కంప్లీట్ ఈక్వేషన్కి -1ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ -1 -7 -8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు +1 -1 గెట్ క్యాన్సిల్ ఆర్ 0 -2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ మాత్రమే, ఇక్కడ 2 అనేది అడిషన్గా ఉంది. సో ఎప్పుడైతే ఈ 2 ఉందో ఈక్వేషన్ మొత్తాన్ని 2 తోటి డివైడ్ చేయాల్సి వస్తుంది. అంటే -8/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2x/2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14/2. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, -4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు
7 వస్తుంది. -4 <= -x <= 7 వస్తుంది. సో ఇది కంప్లీట్ సొల్యూషన్ కాదు, ఎందుకంటే మనకు కావాల్సింది x వాల్యూ, అక్కడ వచ్చింది మనకి -x వాల్యూ. సో ఎప్పుడైతే -x వచ్చిందో దాన్ని x లోకి మార్చాలంటే మైనస్ తోటి కంప్లీట్గా ఈక్వేషన్ని ఇంటూ చేయాల్సి వస్తుంది. సో మైనస్ తోటి చేసినప్పుడు సైన్ డిఫరెంట్ అవుతుంది, ఇది కీ పాయింట్. మైనస్ తోటి ఎప్పుడైతే చేస్తామో సైన్స్ డిఫరెంట్ అవుతాయి. ఇక్కడ <= ఉంది కదా, నెక్స్ట్ వచ్చేది <= అవుతుంది. అంటే 4 <= x <= 7 into -1 -7. సో 7 into -1 -7. సో ఇప్పుడు దానికి మనకి అంటే చిన్న నుంచి పెద్దగా రాసుకుంటే -7 <= x <= 4 అని చెప్పి ఆన్సర్ వచ్చింది అనమాట. సో x వాల్యూ వ్యారీ ఫ్రమ్ -7 to 4. -7 to 4 అంటే -7 -6 -5 1 0 2 3 4 ఇన్ని వాల్యూస్కి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ విచ్ ఈస్ అంటే <= పెట్టినాం కదా, అప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్ పెడతాం. స్క్వేర్ బ్రాకెట్ అంటే బార్డర్స్ని కలుపుకొని -7 ఉండాలి, 4 ఉండాలి. అదే అలా కాకుండా -7, 4 రాస్తే ఈ లోపల వాల్యూస్ మాత్రమే వస్తాయి, బార్డర్స్ రావు. సో అక్కడ మిస్టేక్ వస్తుంది. సో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈక్వల్ ఇచ్చినప్పుడు -7, 4 అని చెప్పి రాయాల్సి వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ ఉంటుంది కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఈ విధంగా కాకుండా ఈ విధంగా కూడా చెప్పొచ్చు, -7 -11 4. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ రాస్తున్నాం, ఇక్కడ కామన్ బ్రాకెట్ రాస్తున్నాం. కామన్ బ్రాకెట్ ఏంటంటే అక్కడ లాస్ట్ కొన్న పదం ఇంక్లూడ్ కాదు. స్క్వేర్ బ్రాకెట్ అంటే ఆ లాస్ట్ కొన్న చివరి పదాలతో కలుపుకొని, ఇక్కడ -7 4 స్క్వేర్ బ్రాకెట్లో రాస్తే ఆన్సర్ -7 to 4. అలా కాకుండా ఓన్లీ -7 4 రాస్తే వాటి మధ్యలో వాల్యూస్ అంటే 6 నుంచి 3 వరకు మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి సొల్యూషన్ సెట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో మనకు ఒక క్వశ్చన్ లీనియర్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. సో దానికి పాసిబుల్ వాల్యూస్ అడిగినప్పుడు మనం ఈ విధంగా 1 by 1 రెడ్యూస్ చేయాలి. 1 by 1 అంటే ప్లస్ ఉంటే మైనస్, +1 ఉంది, మొత్తం ఈక్వేషన్ -1 చేసినాం. ఇంటూలో 2 ఉంది, సో మనం మొత్తం ఈక్వేషన్కి డివిజన్ బై 2 చేస్తాం. తర్వాత మైనస్ ఉంది, సో మైనస్ తోటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు సైన్ డిఫరెంట్ అవుతుంది. <= ఓన్లీ ఉంటే గ్రేటర్. ఆ సింబల్ ఒకటి గుర్తుంచుకొని నెక్స్ట్ పాజిటివ్ తర్వాత x వాల్యూ వచ్చిన తర్వాత ఆ ఎక్స్కి పాజిటివ్ సెట్ ఏంటో ఆ లిమిట్స్ ఏమి ఇచ్చాడో అవి రాస్తే కంప్లీట్ సొల్యూషన్ అయిపోతుంది. ఇది విత్ ఇన్ 1 minute లోపల చేయొచ్చు అంట. అందుకే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఇది సొల్యూషన్. ఇన్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఈ విధంగా, కాకపోతే వాటికి గ్రాఫ్స్ గీయడం ఏ విధంగా. సో కొన్ని ఎగ్జామ్స్లో గ్రాఫ్స్ కూడా అడుగుతారండి. మనకి SSC CGL కానీ CHSL కానీ DSC మ్యాథ్స్ కానీ చూసినట్టయితే ఇవే క్వశ్చన్స్కి గ్రాఫ్ అని చెప్పి సిలబస్లో మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇటువంటి లీనియర్ ఇన్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ గీయడం ఎలా, లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ గీయడం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీనియర్ ఇన్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. x + 2y ఈజ్ <= 10 అని చెప్పి లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి నాకు ఆన్సర్స్ కావాలంటే దీనికి గ్రాఫ్ కావాలి. సో ఎటువంటి పాయింట్స్కైనా మనం గ్రాఫ్ గీయచ్చు. కోఆర్డినేట్స్లో తీసుకుంటే ఎటువంటి పాయింట్స్కైనా గ్రాఫ్ గీయచ్చు. సో ఇక్కడ వచ్చే గ్రాఫ్ ఏంటో చూద్దాం. సో గ్రాఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ మనకి x, y పాసిబుల్ వాల్యూస్ నుంచి వస్తుంది. x, y పాసిబుల్ వాల్యూస్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2y ఉంది కాబట్టి ఏ నెంబర్ y తీసుకున్నా ఇంటూ 2 అంటే సరి సంఖ్య అవుతుంది. సో ఇప్పుడు ఇది సొల్యూషన్ మనం సాధించాలంటే ఫస్ట్ మనం x + 2y = 0 తీసుకుందాం, = 10 అని తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఇచ్చింది <= 10. నేను ఏమంటున్నా, ఫస్ట్ =10 తీసుకుంటే వాల్యూస్ వస్తాయి కదా, తర్వాత వాటిని లోకి కన్వర్ట్ చేసుకుందాం. అంటే సరి సంఖ్య అంటే 10 కంటే తక్కువ ఉండే వాల్యూస్ని మనం కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ x + y = 10. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ x = 4 రాస్తే అప్పుడు y = 6 వస్తుంది. x = 4 రాస్తే y = 3 వస్తుందండి. y = 3 వస్తుంది. అలా కాకుండా x = 6 రాస్తే y = 2 వస్తుంది. ఇంకా కొన్ని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం x = 8 రాస్తే y = 1 వస్తుంది. సో x = 2 రాస్తే y = 4 వస్తుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ రాయొచ్చు దాని నుంచి, కానీ ఏవైనా ఒక రెండు పాయింట్స్ని కన్సిడర్ చేద్దాం. అంటే 2, 4, 8, 1 అదర్వైజ్ 2, 4, 3, 6, 2 ఏవో ఒక రెండు పాయింట్స్ని కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గ్రాఫ్ గీయాలంటే ఒక లైన్ అవసరం. లైన్కు మినిమం 2 పాయింట్స్ ఉంటే సరిపోతుంది, అంటే మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలంటే. సో ఇప్పుడు దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాం. సో గ్రాఫికల్గా చేసినప్పుడు ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మన కోఆర్డినేట్ 0, 0 ఇది x అక్షం, ఇది y అక్షం. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఏముంటాయి -1 -2 -3 మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏమైనా అవసరం ఉంటే అవి
రావాల్సి వస్తుంది. సో ఇది గ్రాఫ్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి ఒక 2 పాయింట్స్, ఒకటి 4,3, ఒకటి 6,2 కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 4,3, 6,2. సో 4,3 అంటే x వాల్యూ 4, y వాల్యూ 3. x వాల్యూ 4 అంటే మనకి ఇక్కడ వస్తుంది 1 2 3 4. y వాల్యూ 3 అంటే ఇక్కడ వస్తుంది మనకి. సో x వాల్యూ 4, y వాల్యూ 3. x వాల్యూ 4 అంటే 1 2 3 4 ఇక్కడ, 1 2 3 ఇక్కడ. సో ఇది కన్స్ట్రక్ట్ చేసే పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది. సో పాయింట్ని ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ 6,2. x వాల్యూ 6, y వాల్యూ 2 అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక 2 పాయింట్స్ వచ్చినాయి. ఈ 2 పాయింట్ని కలిపేటట్టు ఒక లైన్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని కలిపేటట్టు ఒక లైన్ నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో ఒక లైన్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ 6,2 అంటే 2 డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి మనకి. 2 డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు మొత్తం గ్రాఫ్ అంటే సొల్యూషన్ కావాలి. ఇప్పుడు మనకి దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కావాలి. యాక్చువల్గా క్వశ్చన్కి దీనికి సంబంధం లేదండి. మనకి ఏ విధంగా అడుగుతారంటే ఒక క్వశ్చన్ వచ్చేసి దీని సొల్యూషన్ గ్రాఫికల్ అని చెప్పేసి గ్రాఫ్ వైజ్గా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఒక గ్రాఫ్ ఇచ్చేసి దానికి సొల్యూషన్ అడుగుతాడు. సో ఈ గ్రాఫ్ దేనికి సొల్యూషన్, ఈ గ్రాఫ్ దేనికి సొల్యూషన్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వేరేగా అడుగుతాడు, కానీ ఇంపార్టెంట్. ఇవి చేసిన వాళ్ళకే జాబ్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ అన్నీ చేస్తారు, కానీ వీటిపైన చాలా డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి వీటి కొంచెం జాగ్రత్తగా సిలబస్ అంటే ఏదో షార్ట్ కట్లో మెథడ్ కాకుండా కొంచెం బేసిక్ నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నాను. ఇక్కడ మనకి ఏమంటుందంటే 4,3 ఒక పాయింట్ తీసుకొని 6,2 ఒక పాయింట్ తీసుకొని ఒక గ్రాఫ్ గీసిన ఒక లైన్ వచ్చేసింది. సో ఈ లైన్లో మనం ఇప్పుడు నెక్స్ట్ కన్సిడర్ చేసేది ఏంటంటే <10. <10 అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు <10 తీసుకుంటున్నాం. <10 అంటే సొల్యూషన్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉండే ఛాన్స్ ఉందంటే ఈ కంప్లీట్ బార్డర్ మొత్తం సొల్యూషన్ కావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా, వీటిని మనం కన్సిడర్ చేయలేము. ఇప్పుడు ఇది కూడా సొల్యూషనే కదా, సో దీన్ని మనం కన్సిడర్ చేయలేము. ఎందుకంటే లైన్ అనేది ఇండిఫైన్, నెవర్ ఎండింగ్, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దానికి మన సొల్యూషన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ x + 2y < 10 అని చెప్పి చెప్పచ్చు. x + 2y < 10 అని చెప్పి చెప్పేయచ్చు. సో ఇదే గ్రాఫ్ని ఇంకొక కొంచెం అంటే ఎక్స్టెండ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ x + 2y < 10 అంటే మన గ్రాఫ్ ఎలా వచ్చిందంటే సో ఈ విధంగా రావడం జరిగింది. ఆన్సర్ అంటే మన గ్రాఫ్ వచ్చేసి ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చింది కాకుండా అప్పుడప్పుడు 2-3 ఈక్వేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటే ఈక్వేషన్ కాకుండా ఎక్కువ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయడం నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అదే అండి. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే x + y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x + y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అనుకుందాం. ఎగ్జామ్ బ్రాంచ్. సో x + y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? సో ఫస్ట్ గ్రాఫ్కి సొల్యూషన్ రాసినాం, గ్రాఫ్ వేసేసినాం. ఇప్పుడు సెకండ్ దీని నుంచే x + y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇస్తే, సో x + y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ x + y = 1 తీసుకుంటున్నాం. x + y = 1 తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే x + y అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినా ఫస్ట్ 1 అని తిప్పి తీసుకొని తర్వాత పాసిబిలిటీ వాల్యూస్ గ్రేటర్ దెన్ సింబల్ని బట్టి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి x + y = 1 తీసుకుంటున్నాం. x + y > 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే సపోజ్ x = 1 అయితే y = 0 అవుతుంది. x = 0 అయితే y = 1 అవుతుంది. సింపుల్గా 2 వాల్యూస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ అన్ని కూడా క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు x బిలాంగ్స్ టు ఆర్ x, y బిలాంగ్స్ టు n అని చెప్పి రాస్తే ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది. కండిషన్ కూడా ఇస్తారండి. n అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే అఫ్కోర్స్ డబ్ల్యూ కూడా తీసుకోవచ్చు. మనం 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డబ్ల్యూ నుంచి కూడా తీసుకోవచ్చు. అక్కడ క్వశ్చన్లో కండిషన్ ఏమి ఇచ్చాడో x వాల్యూస్ y వాల్యూస్ అక్కడ నుంచి కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు x = 1 అయితే y = 0. x = 1 అంటే ఇక్కడ ఉంటుందండి, y = 0 అంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ 0, y అంటే ఈ పాయింట్ అవుతుంది. అంటే మన లైన్ ఎట్లా వస్తుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో సింబల్ ఇంపార్టెంట్. సింబల్ ఏమి ఇచ్చాడు? గ్రేటర్ దెన్ ఇచ్చాడు. అంటే దానికంటే గ్రేటర్ దెన్ ఇచ్చాడు అంటే 1 కంటే పెద్ద వాల్యూస్ ఉండాలి. 1 కంటే పెద్ద వాల్యూస్ అంటే మనకి అప్పర్ వాల్యూస్. ఇంత ముందుకు లెస్ దెన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ లెస్ దెన్ ఇచ్చాడు కాబట్టి మనం లోయర్ వాల్యూస్ అంటే ఇక్కడ సైడ్ కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఈ పార్ట్ మొత్తాన్ని తీసేసినాం మనం. రీజన్ ఎందుకు తీసేసినాం? బేస్డ్ ఆన్ దిస్ సింబల్. సో ఇక్కడ ఏమింది? గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ ఉంది కాబట్టి అట్లా తీసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? గ్రేటర్ దెన్ ఈక్వల్ 1 ఇచ్చాడు కాబట్టి సో ఫస్ట్కు 1 అంటే 9 ఇది. గ్రేటర్ దెన్ కాబట్టి పైకి తీసుకోవాలి, లెస్ దెన్ కాబట్టి కిందికి తీసుకోవాలి. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ అంటే పైకి తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? సో ఇట్లా తీసుకుంటాను. సో ఈ రెండో సెట్ కలిపేస్తే ఇప్పుడు ఇందులో నుంచి ఇది పోతుందండి. ఆ రెండింటిని కలిపి అంటే ఈ 2 ఈక్వేషన్స్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రఫ్ పార్ట్ వెళ్ళిపోతుంది మనకి. రఫ్ పార్ట్ అంటే ఇందులో ఉన్న
చిన్న పార్ట్ మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో చిన్న పార్ట్ వెళ్ళిపోతే మనకి సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది మనకి, అంటే రెండింటికి కలిపేసి సో పైన నుంచి అంటే ఇప్పుడు మనకి ఇది ఆన్సర్ కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ ఆన్సర్. ఈ మొత్తం రీజన్ రెండు ఈక్వేషన్స్కి కలిపే ఆన్సర్. సో రెండు కాకుండా ఈక్వేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో ఇంకొంచెం అడిషన్గా ఇదే క్వశ్చన్కి ఇంకా అడిషన్గా ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అని ఇచ్చాడు అనుకుందాం. అంటే 3 ఈక్వేషన్స్ కలిపిస్తే ఆన్సర్ ఏ విధంగా చేయాలి. సో ఫస్ట్ రెండింటికి గ్రాఫ్ చేసేసినాం, బాగానే ఉంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0 తీసుకుందాం. అంటే సింబల్ని పక్కకు పెట్టేస్తాయి. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు వై అంటే సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 రాస్తే వై ఈక్వల్ కూడా 1, ఎక్స్ ఈక్వల్ టు 2 రాస్తే వై ఈక్వల్ కూడా 2. అంటే ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. సో మనకి వచ్చే రేఖ ఎట్లా ఉంటుంది అంటే 1 1 2 2 3 3 అంటే 1 1 2 2 3 3 4 4 0 0 అట్లా ఉండడం జరుగుతుంది. కాబట్టి లైన్ అనేది ఈ విధంగా స్ట్రేట్లో మిడిల్ నుంచి స్ట్రేట్లో వచ్చేస్తుంది. సో ఇది లైన్ మనకి. సో స్ట్రేట్లో ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు దీనికి సింబల్ ఏముంది, లెస్ దెనా గ్రేటర్ దెనా. సో ఇక్కడ ఉన్న సింబల్ లెస్ దెన్ అంటే మళ్ళీ పైకి తీసుకోవాలంటే మనకి షేడెడ్ రీజన్ ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుందంటే ఇక ఈ రీజన్ అండి, ఈ రీజన్ని కన్సిడర్ చేస్తాము. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇదండి. ఇక్కడ ఇది మనకి కంప్లీట్గా కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఈక్వేషన్స్కి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయడం, గ్రాఫికల్ రిప్రజెంట్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ మాత్రం వెరీ లెస్ అండి. కాకపోతే డిపెండింగ్ ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చేసిన వాళ్ళకి మాత్రం జాబ్ పక్కా అండి. ఎందుకంటే ఎవరు చేయరు కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకి సింబల్స్ ఏ విధంగా ఉన్నాయో వాటి ప్రకారం చేయడం. అంటే ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఫస్ట్ ఏమనుకుంటున్నాం, ఈక్వేషన్ అంటే ఏంది, ఈక్వల్ సింబల్ ఉంటాయి. ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు, ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎట్లా ఉంటుంది, ఈక్వేషన్స్కి గ్రాఫ్స్ ఎట్లా ఉంటుంది ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్స్ కొంచెం. ఈక్వేషన్స్ వస్తే 2 టైప్స్. అంటే మనకి ఈక్వేషన్స్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు. అంటే ఈక్వేషన్ అంటే ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు సింబల్ ఉంటుంది ఈక్వేషన్ అని చెప్పిస్తాను. సో ఈక్వేషన్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ దట్ పవర్, అంటే డిగ్రీని ఆధారంగా చేసుకొని అందులో ఉన్న ఘాతాంకాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు మనం తీసిన 2x + 3 ఈక్వల్ టు లైక్ ఒక 7 ఉందనుకుందాం. సో ఇది ఒక ఈక్వేషన్, ఇది ఈక్వేషనే కదా. మరి దీన్ని ఏ ఈక్వేషన్ అంటాం, రేఖీయ సమీకరణం అంటాం, లీనియర్ ఈక్వేషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, టు ది పవర్ ఆఫ్ 1 ఉండడం అంటే హైయెస్ట్ పవర్ 1 ఉంటే దాన్ని రేఖీయ ఈక్వేషన్. ఎన్ని చలరాశులు ఉన్నాయి ఇక్కడ, సింగిల్ చలరాశి. అంటే ఎక్స్ అనే ఒక చలరాశి. అంటే రేఖీయ సమీకరణం ఒక చలరాశిలో. అదే కాకుండా 2x + 3y ఈక్వల్ టు 7 ఉంది అనుకుందాం. ఇది కూడా రేఖీయ సమీకరణమే, ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఎంత ఇక్కడ పోయినా 1 ఉంది కాబట్టి. కాకపోతే రెండు చలరాశుల్లో 2 వేరియబుల్స్. అలా కాకుండా 2x + 3y + 4z ఈక్వల్ టు సమ్ 13 ఇస్తే ఇదేమంటాం, రేఖీయ సమీకరణం 3 చలరాశులు. సో ఇలా కాకుండా రేఖీయ సమీకరణం కాకుండా ఇంకా మనకి 2x² + 3x + 4 = 0 ఇచ్చారు అనుకుందాం. ఇదే సమీకరణం వర్గ సమీకరణం అని దాన్ని అంటాం, రేఖీయ సమీకరణం అని దీన్ని అంటాం. అంటే యాజ్ పర్ అవర్ సిలబస్, అంటే మనకి 10th క్లాస్ కానీ ఇప్పుడు డిఎస్సి సిలబస్ కానీ ఎస్ఎస్ సిలబస్ కానీ వర్గ సమీకరణాలు సపరేట్ టాపిక్, క్వాడ్రిక్ ఈక్వేషన్. సో ఇక్కడ అంటే లీనియర్ ఈక్వేషన్స్లో మనకి ఈక్వేషన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి వర్గ సమీకరణం గురించి ఒకసారి పక్కకు పెట్టేస్తే సింగిల్ చలరాశి డబుల్ చలరాశి గురించి చూద్దాం. సో సింగిల్ చలరాశి డబుల్ చలరాశిలో క్వశ్చన్స్ ఏ విధంగా అంటే డిస్కస్ చేద్దాం. సో సింగిల్ చలరాశి అంటే రేఖీయ సమీకరణానికి సింగిల్ చలరాశి అంటే 2x + 3 = 7 ఇచ్చాడు అనుకుందాం. సో దీని సొల్యూషన్ ఏమవుతుంది, 2x = 7 - 3 సింపుల్. ఇక్కడ మనకి 2x = 7 - 3 4, x = 4/2 which is equal to 2. x = ఎంత ఆన్సర్ వచ్చింది, 2 వచ్చింది. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఆన్సర్ వస్తుంది. సో దాని నుంచి ప్రాబ్లం లేదు మనకి. కాకపోతే 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు 2 వేరియబుల్స్ అంటే ఏ విధంగా తీసుకోవచ్చు, ఇప్పుడు మనం 2 వేరియబుల్స్ అంటే 2x + y = 4 అని ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. అదేవిధంగా 5x + 2y which is equal to 9 అని చెప్పి ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా 2 వేరియబుల్స్లో ఉండేదానికి ఇప్పుడు లైక్ 2x + y = 4 ఉంటే దీనికి సొల్యూషన్ సెట్ అనేది ఎట్లా వస్తుందంటే డిఫరెంట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ x = 0 అయింది అనుకో, y = ఏమవుతుంది 4 అవుతుంది. సపోజ్ x = 1 అయితే y = 2 అవుతుంది. x = 2 అవుతే y = 0 అవుతుంది. అంటే మనకు ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 0, 4 1, 2 2, 0. మరి ఏదే ఆన్సర్, అన్ని ఆన్సర్స్, అన్నీ కూడా ఆన్సర్స్. మరి దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ చూసిన తర్వాత 2 వేరియబుల్స్ చూద్దాం. సో దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది. సో సింగిల్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు అంటే 2x +
y ఈక్వల్ టు 4 అనే ఈక్వేషన్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే మనకు కావాల్సిన పాసిబుల్ వాల్యూస్ అన్ని తీసుకుంటాం, అన్నింటినీ కలిపేసి ఇప్పుడు 2,0. సో ఫస్ట్ 0,4, x వాల్యూ 0, y వాల్యూ 4, x వాల్యూ 0, y వాల్యూ 4 ఇక్కడ వస్తుందండి. 1 2 3 4 అనుకుంటే 0,4. నెక్స్ట్ 1,2, x వాల్యూ 1, y వాల్యూ 2 అంటే ఇక్కడ ఉంటుంది. తర్వాత 2,0 అంటే x వాల్యూ 2, y వాల్యూ 0 అంటే ఇట్లా వస్తుంది. సో మనకు వచ్చే లైన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీనికి ఏం పేరు పెట్టాలి ఇప్పుడు? 2x ప్లస్ y ఈక్వల్ టు 4 అని లైన్కి ఈక్వేషన్కి పేరు పెట్టేస్తాం. సో సింగిల్గా ఏకరాశి అంటే ఏకచల రాశిలో ఉండే రేఖా సమీకరణానికి సారీ 2 వేరియబుల్సే, కాకపోతే ఒకటే ఈక్వేషన్ ఉన్నప్పుడు గ్రాఫ్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో దాని గ్రాఫ్లో మనకి సొల్యూషన్ అంటే ఈ లైన్ పైన ఏమున్నా సొల్యూషన్ మనకి ఇంత ముందుకు వచ్చిన 3 తెలుసు యాక్చువల్గా. అంటే ఒకటి 0,4 1, ఇక్కడ రాస్తున్నా 0,4 1,2 2,0 ఇక్కడ ఓన్లీ 3 వచ్చినాయి. అలా కాకుండా ఇక్కడ 1.5 డిఫరెంట్, ఇక్కడ 2.5 డిఫరెంట్, ఇక్కడ 3.5 డిఫరెంట్. అంటే మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటే లైన్ పైన అనంతమైన సాధారణ మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. సో అదొక మెథడ్. సో అట్లా కాకుండా మనకి అంటే ఈ సింగిల్గా ఇచ్చినప్పుడు ఇట్లా చేస్తాం. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఇన్ 2 ఈక్వేషన్స్ ఉంటే గ్రాఫ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. 2 వేరియబుల్స్ ఇన్ 2 ఈక్వేషన్స్. 2 వేరియబుల్స్ అంటే మనకి ఒక ఈక్వేషన్ ఏమో 2x ప్లస్ y ఈక్వల్ టు 4 ఇంత ముందుకుదే, ఇంకొక ఈక్వేషన్ వచ్చేసి 5x ప్లస్ 2y ఈక్వల్ టు 9. 2 ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో ఈ 2 ఈక్వేషన్స్కి గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది, సొల్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటుందా ఉండదా, ఉంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, అవి ఇన్ఫైనైటా ఫైనైటా, మరి యూనికా సిమిలరా, అంటే సేమ్ సొల్యూషన్ వస్తుందా యూనిక్ డిఫరెంట్ సొల్యూషన్ వస్తుందా కూడా డిస్కస్ చేయొచ్చు. సో మనం 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మెథడ్స్ డిఫరెంట్గా అవుతాయి. సో మనకి దీనికి 3 కేసెస్ ఉంటాయి. మనకి 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటంటే నో సొల్యూషన్, సాధన లేకపోవడం. రెండో సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఉంటుంది, అది యూనిక్గా ఉంటుంది, అంటే ఏకైకంగా ఉంటుంది. థర్డ్ సొల్యూషన్ ఏంటంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే అనంతమైన సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్సా ఫైనైట్ సొల్యూషన్సా, అసలు సాధన ఉంటుందా డిస్కస్ చేద్దాం. సో దానికోసం మనకి ఇచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా చూసిన తర్వాత ఈ సొల్యూషన్స్ గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దీనికి కావాలి. సో దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కావాలంటే మనం ఇంతకుముందు రాసినట్టు ఇక్కడ మనకు 3 పాయింట్స్ వస్తాయి. సపోజ్ x ఈక్వల్ 0 అయితే y ఈక్వల్ మనకి ఎంత వస్తుందంటే ఇది 0 అంటే y ఈక్వల్ 4 వస్తుంది. అదే x ఈక్వల్ 1 అయితే y ఈక్వల్ 2 వస్తుంది. అదే x ఈక్వల్ 2 అయితే y ఈక్వల్ 0 అవుతుంది. సో అదేవిధంగా దీనికి సొల్యూషన్స్ సపోజ్ ఇక్కడ మనం సేమ్ x ఈక్వల్ 0 రాస్తే y ఈక్వల్ 0 అయితే y ఈక్వల్ 2 ఇంటూ 4.5 అంటే 4.5 అంటే 9/2 వస్తుంది. సెకండ్ x ఈక్వల్ 1 రాస్తే ఇది 5, ఇక్కడ రిమైనింగ్ 2 1,2 వస్తుంది. సో నెక్స్ట్ x ఈక్వల్ 2 రాస్తే 10, అప్పుడు ఇదేం కావాలి -1.5 అంటే 1/2 10, -1/2 వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 3 వాల్యూస్ రాసుకుంటే x ఈక్వల్ 2గా ఒక 3 వాల్యూస్ రాసుకుంటే 3 డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ సొల్యూషన్స్ గమనించినట్టయితే ఇక్కడ మిడిల్ వన్ సేమ్ వస్తుంది, ఇది మిడిల్ వన్ సేమ్ వస్తుంది. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అంటే సో అఫ్కోర్స్ ఇంత పెద్ద మెథడ్ అవసరమా, మనకి సొల్యూషన్స్ కావాలంటే ఏం చేస్తాం కామన్గా 2x ప్లస్ y విచ్ ఇస్ ఈక్వల్ టు 4 అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ 5x ప్లస్ 2y విచ్ ఇస్ ఈక్వల్ టు 9. సో ఈ ఈక్వేషన్ సొల్యూషన్ కంపేర్ చేయాలంటే ఇక్కడ y ఉంది, ఇక్కడ 2y ఉంది కాబట్టి ఈక్వేషన్ని ఇంటూ 2తో చేస్తున్నా. ఇంటూ 2తో చేసినప్పుడు 2 ఇంటూ 2x 4x వస్తుంది ప్లస్ 2y విచ్ ఇస్ ఈక్వల్ టు 8 సింబల్ మైనస్ గెట్ క్యాన్సల్ 5x మైనస్ 4x x విచ్ ఇస్ ఈక్వల్ టు 9 మైనస్ 8 1. సో x ఈక్వల్ టు 1 ఇక్కడ మనం రాస్తే y ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఆన్సర్ ఎంత 1,2 సరిపోయింది. ఇక్కడ గ్రాఫికల్గా చేయాల్సి వచ్చినప్పుడు మనకి కోఆర్డినేట్స్ అవసరం, అంటే నిరూపక అక్షరాలు అవసరం. సో నిరూపక అక్షరాల పాయింట్స్ కావాలి కాబట్టి x అక్షం y అక్షం తీసుకున్నాను. అట్లా మనం x అక్షం x కోఆర్డినేట్ 1 y కోఆర్డినేట్ 2 అనేది ఆన్సర్ వస్తుంది. సో దీన్ని గ్రాఫికల్గా ఏ విధంగా చూపిస్తామంటే ఫస్ట్ లైన్ ఈక్వేషన్ రాస్తాం. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఇంతకుముందు మనం డ్రా చేసినట్టు 0,4 అండ్ 1,2 అండ్ 2,0. సో ఇది ఫస్ట్ లైన్ ఈక్వేషన్, దీనికి పేరు ఏంటి 2x ప్లస్ y ఈక్వల్ టు 4. సో సెకండ్ లైన్ ఈక్వేషన్ అవుతుంది 0,9/2. సో x 0 అయితే y 9/2 అంటే అది వచ్చేసి మనకి 9/2 4.5 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 1,2 అంటే మిడిల్ పాయింట్ సేమ్ వస్తుంది. తర్వాత 2, -1/2 అంటే -1/2. -1/2 అంటే మిడిల్ -1/2 ఇది 1/2 ఇది 1 అనుకుంటే -1/2 అంటే ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ -1/2 వస్తుంది, 2, -1/2 వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ని కలిపే లైట్ ఇట్లా వస్తుంది మనకి.
ఇట్లా ఉంటుంది. సో ఈ మిడిల్ వన్ ఉంది కదా, ఇది మనకు అవసరం అనుకోమటం, అంటే ఒకటే పాయింట్ దగ్గర ఖండించుకుంటుంది, ఆ ఖండన బిందువు మనకు ఆన్సర్ అవుతుంది. సో గ్రాఫికల్లో ఈ విధంగా చేస్తాం మనం. సో గ్రాఫికల్ కాకుండా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పడం, దానికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా అని చెప్పి డిసైడ్ చేయడం. సో క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్కి అంటే రెండు ఈక్వేషన్లలో రెండు క్వశ్చన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందుకి ఇచ్చినట్టు 2x + y = 4, 5x + 2y = 9 అని చెప్పి రెండు ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఇవ్వగానే చూసి దానికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా అని చెప్పగలగాలి. సో అట్లా చెప్పాలి అంటే మనకు ఈ ఈక్వేషన్స్ని కంపేర్ చేయాలి. కంపేర్ దేనితోటి? a1x + b1y + c1 = 0 తోటి అండ్ a2x + b2y + c2 = 0 తోటి కంపేర్ చేయాలి. సో ఇట్లా కంపేర్ చేస్తే మనకి ఫస్ట్ ఈక్వేషన్ a1 = 2 and b1 = 1, c1 = -4, a2 = -5, b2 = 5, b2 = 2, c2 = 9 రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం a1/a2 చెక్ చేయాలి. a1/a2 = b1/b2 చెక్ చేయాలి. p1/b2 a1/a2 అంటే 2/5, 2/5 1/2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వచ్చింది. సో మనకి ఇక్కడ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది. సో ఫస్ట్ కేసు ఏంటంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దీనికి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీనికి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది కాబట్టి c1 c2కి మనం వెళ్ళాము. సో ఇక్కడ రాగానే మనకి ఏమనిపిస్తామంటే దీనికి సొల్యూషన్ ఉంటుంది, దట్టు యూనిక్ సొల్యూషన్ అంటే ఏకైక సాధన ఉంటుంది. ఇంతకుముందు క్వశ్చన్ ఆన్సర్ ఎంత? ఓన్లీ 1,2. ఇంకా ఇక్కడ అవి టచ్ కావు, ఓన్లీ ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి అదే సాధన అవుతుంది, దాన్ని 1,2 అని చెప్పి చెప్తాం. సో యూనిక్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఈ విధంగా రాస్తాం మనం. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే ఈ విధంగా చేస్తాం. సో ఇలా కాకుండా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్కి ఏ విధంగా అంటే a1/a2 = b1/b2 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x + y = 4 అండ్ 4x + 2y = 5 అని వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది? a1 = 2, b1 = 1, c1 = -4, a2 = 4, b2 = 2, c2 = -5. సో ఇప్పుడు మనకి a1/a2 ఈక్వల్ ఎంత? 2/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2. నౌ b1/b2 = 1/2. సో c1/c2 = -4/-5 విచ్ ఇస్ ఈక్వల్ టు 4/5. ఇక్కడ ఏమైంది? ఇక్కడ a1/a2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఫస్ట్ మనం ఈ రెండు చూస్తాం. ఈ రెండు ఈక్వల్ వస్తే థర్డ్ వన్ దగ్గరికి వెళ్తాం. సో ఫస్ట్ ఈక్వల్ రాకపోతే ఫస్ట్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది. అక్కడికే సొల్యూషన్ ఆపేసేసి దీనికి సొల్యూషన్ ఉంటుంది, అది యూనిక్గా ఉంటుందని చెప్పాం. సో సెకండ్ కేసులో ఏమైంది? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. కాబట్టి దీనికి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ కాదని చెప్పి రాసి పెడతాం. సో ఇక్కడ సాధన అనేది ఉండదు, నో సొల్యూషన్. ఎందుకంటే ఇక్కడ c1/నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి సొల్యూషన్ ఉండదు. ఈ ఈక్వేషన్ అంటే ఈ కేసులో వీటికి నో సొల్యూషన్. ఇక నెక్స్ట్ థర్డ్ మెథడ్ అండి. థర్డ్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే 2x + 4y = 2, 4x + 8y = 4 అని ఇచ్చాడు అనుకున్నాం. సో ఇప్పుడు a1/a2 చేస్తున్నా. a1/a2 అంటే 2/4 = 1/2. b1/b2 చేస్తున్నా. b1/b2 అంటే 4/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ c1/c2 చేస్తున్నా. c1/c2 అంటే -2/-4 విచ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ 1/2. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ a1/a2 = b1/b2 = c1/c2 వచ్చేసింది. సో ఇట్లా వచ్చినప్పుడు దీనికి సొల్యూషన్ ఉంటుంది, కాకపోతే ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే అనంతమైన సాధనలు ఉంటాయి. దీనికి అనంతమైన సాధనలు ఉంటాయి. సో మనకి ఈ విధంగా ఇట్లా ఇచ్చినా సరే ఫస్ట్ సొల్యూషన్ ఉంటుందా ఉండదా? సో 3 కేసెస్, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఇస్తే 3 కేసెస్. ఫస్ట్ దానికి సొల్యూషన్ ఉంటుంది, తర్వాత యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సరే ఫస్ట్ వన్ సొల్యూషన్ ఉంటుంది, దట్ యూనిక్. సెకండ్ వన్ ఏంటంటే సొల్యూషన్ ఉండదు. థర్డ్ వన్ సొల్యూషన్ ఉంటుంది కానీ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మనం a1/a2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే ఫస్ట్ కేస్, a1/a2 = b1/b2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వస్తే సెకండ్ కేస్, అండ్ థర్డ్ కేస్ వచ్చేసి అన్ని సమానంగా ఉంటే థర్డ్ కేస్ ఇస్తాం. సో ఈ విధంగా రెండు సమీకరణాలను సాధించడం జరుగుతుంది. వీటి తర్వాత లీనియర్ ఫంక్షన్స్, రేఖీయ
ప్రమేయాలు. సో రేఖీయ ప్రమేయాల మీద క్వశ్చన్స్ ఏ విధంగా సింపుల్ మెథడ్ ఇది. ఇప్పుడు ఇంత ముందుకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అని అనుకుందాం. సో ఇది ఒక ఫంక్షన్ అండి, ఎందుకంటే రేఖీయ ఫంక్షన్. ఇది రేఖీయ ఫంక్షన్ అంటే లీనియర్ ఫంక్షన్, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్లో 1 ఉంది కాబట్టి 2 పవర్ లీనియర్ అంటాం, లీనియర్ ఫంక్షన్. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సంథింగ్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ -2 ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతాడు. సో ఎఫ్ ఆఫ్ -2 అంటే ఎక్కడైతే -2 ఎక్స్ ఉందో ఆ ప్లేస్లో -2 రాస్తాం. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ -2 రాస్తే ఈ ప్లేస్లో -2 రాయాలి. అంటే 2 × -2 + 3 అవుతుంది. 2 × -2 -4 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు -1, విచ్ ఇస్ ఈక్వల్ టు -1 ఆన్సర్ చెప్పి రాయాల్సి వస్తుంది. ఇది మనం దీనికి రేంజ్ అంటే వ్యాప్తి, రేంజ్ అంటే వ్యాప్తి, దీని ఆన్సర్ అని చెప్పి అనొచ్చు. సో ఎఫ్ ఆఫ్ -2 రేంజ్ ఎంత అంటే -2, 1 -2, 1 అని చెప్పేసి ఫంక్షన్ రాయాల్సి వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు -2 అయితే ఆన్సర్ 1 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు -2 అయితే ఆన్సర్ -1 అవుతుంది. సో ఇట్లా మనకి రేఖీయ ఫంక్షన్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అయితే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయబట్టి ఎఫ్ ఆఫ్ 3 అంటే 2 × 3 + 3 అంటే అది ఎక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉందో అది రాస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది 6 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 9. సో మనకి ఫంక్షన్ ఏమవుతుంది, పాయింట్ ఏమవుతుంది 3, 9 రావడం జరుగుతుంది. సో మనకి పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్తో మళ్ళీ మనం గ్రాఫ్ డ్రా చేయొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అండ్ ఎఫ్ ఆఫ్ -3/2 వచ్చి అనుకుందాం. సో ఎఫ్ ఆఫ్ -3/2 అంటే 2 × -3/2 + 3 -2 + 2 గెట్ క్యాన్సల్, -3 + 3 విచ్ ఇస్ ఈక్వల్ 0. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఎఫ్ ఆఫ్ -3/2 ఈక్వల్ టు 0 వచ్చింది. ఇట్లా 0 వస్తే దీనికి సొల్యూషన్ అంటాం, అంటే దాని యొక్క మూలం వాస్తవం కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/3 అయితే దాని ఆన్సర్ ఎంత -3/2. ఎఫ్ ఆఫ్ -3/2 రాసినప్పుడు దానికి 0 రావడం జరుగుతుంది. దీన్నే మనం సాధన అని కూడా అంటాం. సో దాని సాధన ఎంత -3/2 అని చెప్పి చెప్పేస్తాం. సో ఆన్సర్ అనేది -3/2, 0 -3/2, 0. సో ఈ విధంగా మనకి రేఖీయ ప్రమేయాలు కూడా ఏ విధంగా అడిగినా చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్స్, ఇన్ఈక్వేషన్ అంటే ఏంది, ఈక్వేషన్ అంటే ఇన్ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఏ విధంగా చేస్తాం, దాని గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది. తర్వాత లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, దాని గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది. వాటి తర్వాత లీనియర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటికి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, అడిగేదల రేంజ్ అంటే ఏంది, సాధన అంటే ఏంది, సొల్యూషన్ అంటే ఏందో చేయగలగాలి. సో ఈ విధంగా చేస్తే మనకి ఏకఘాత ప్రణాళికలో రేఖీయ సమీకరణాల పైన టాపిక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, రేఖీయ ప్రమేయాల పైన టాపిక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇది లీనియర్ ఈక్వేషన్స్ పైన కంప్లీట్ సిలబస్ అండి. అండ్ ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి వీడియో కూడా మ్యాథమెటిక్స్ సంబంధించింది ఉంటుంది, దట్టు కాంపిటేటివ్ పర్పస్ ఉపయోగపడే వీడియోస్ ఉంటాయి కాబట్టి మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఎటువంటి వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు, ఎటువంటి వీడియో అయినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య మ్యాథమెటిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ 13. సో ఇది 13th వీడియో అండి. దీనికంటే ముందు 12 వీడియోస్ కంప్లీట్ చేస్తాం. సో ఆ వీడియోస్లో మనకి అర్థమెటిక్స్ టాపిక్స్ అయినటువంటి రేషియో ప్రపోర్షన్స్ కావచ్చు, లేకపోతే పర్సెంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, అటువంటి డిఫరెంట్ టాపిక్స్ అండ్ నెంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తే డిఫరెంట్ టాపిక్స్ టైమ్ అండ్ వర్క్ అలా చేసాము మనము. సో ఆ వీడియోస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అవి మీరు కావాలనుకుంటే క్లిక్ చేస్తే చూడగలుగుతారు. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి లీనియర్ ఇన్ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్ విత్ సొల్యూషన్స్ అండ్ గ్రాఫ్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండి, ఎందుకంటే లీనియర్ ఇన్ఈక్వేషన్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉండే టాపిక్ అండి. ఈక్వేషన్స్ అండ్ సొల్యూషన్స్ అంటే వాటి గ్రాఫ్స్ ఏ విధంగా తీయాలి, సో ఈ గ్రాఫ్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం మనం. ఈ వీడియో అనేది స్పెషల్గా వెరీ వెరీ స్పెషల్గా అండ్ డిఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకండి, ఎస్ఏ కావచ్చు లేకపోతే ఎస్జిటి వాళ్ళకి కావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కాకుండా ఎస్ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మరియు గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్కి వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఇవ్వండి. ఎక్కువ అడిగే క్వశ్చన్స్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వేషన్స్ పైన అడుగుతారు కాబట్టి ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో టుడే టాపిక్ ఈజ్ లీనియర్ ఇన్ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్, అంటే రేఖీయ సమీకరణాలు వాటి సాధన మరియు వాటి గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి అనే క్వశ్చన్ చూద్దామండి. సో ఫస్ట్ రేఖీయ సమీకరణాలు. సో రేఖీయ సమీకరణం అంటే మనకి ఈక్వేషన్ ఈక్వేషన్ అంటే ఏందో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ అని చెప్పి మనం దేన్ని ఏమంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 అనేది ఉందండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4,
4 అని చెప్పి రాసినాం కాబట్టి దీన్ని మనం ఈక్వేషన్ అని చెప్పి అంటాం. అంటే 2x + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మధ్యలో మనకి ఏం సింబల్ ఉంది ఇక్కడ, ఈక్వల్ టు సింబల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 2x + 3 ఈజ్ <4 అని ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ ఏమైంది, ఈక్వేషన్ కాకుండా <. ఉంది. ఇది కాకుండా ఏమేమి ఉండొచ్చు మనకి, గ్రేటర్ కూడా ఉండొచ్చు, <= ఉండొచ్చు, గ్రేటర్ ఉండొచ్చు. అంటే మనకి 4 రకాల సంబంధాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, <= అండ్ ఈక్వల్ టు. ఈ ఈక్వల్ టు ఉంటే దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఈక్వేషన్ అలా కాకుండా ఇలా ఏది ఉన్నా సరే దాన్ని మనం ఇన్ ఈక్వేషన్ అంటాం. ఇన్ ఈక్వేషన్ అసమీకరణం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈక్వేషన్ ఇన్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఈక్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మనం అంటే లీనియర్ ఇన్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేస్తే వాటికి సాధన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో లీనియర్ ఇన్ ఈక్వేషన్స్ తీసుకున్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఇన్ ఈక్వేషన్కి 2x + 3 ఈజ్ <4 ఉందనుకుందాం. సో ఇది ఒక ఇన్ ఈక్వేషన్. సో దీనికి సాధన ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో దీనికి సాధన ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో దాని కొరకు ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే క్వశ్చన్లో ఎక్స్ మాత్రమే, అంటే సాధన అంటే ఎక్స్ విలువ అండి, ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి 3 అనేది అడిషన్గా ఉంది. సో ఎప్పుడైతే 3 అడిషన్గా ఉందో 3ని అటు పంపిస్తాం. 3x <4 - 3 అంటే కామన్గా మనం ఎక్కడ ఈక్వేషన్లో చేసిన విధంగానే ఉంటుంది ఇక్కడ. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, 2x ఈజ్ <4 - 3 = 1 వస్తుంది. సో ఇప్పుడు x = ఏమవుతుంది, <1/2. సో x విలువ 1/2 కంటే చిన్నగా ఉంటుందని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ ఈక్వేషన్కి ఏ విధంగా సాధిస్తామో ఈ ఈక్వేషన్ కూడా అదే విధంగా సాధిస్తాం. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏలా ఉంటుంది అంటే మనకు అడిగే క్వశ్చన్స్ హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ -7 <= -2x + 1 ఈజ్ <= 15 అని అడిగాడు అనుకున్నాం. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. అంటే దీనికి x వాల్యూ సొల్యూషన్ ఏంటి, -7 <= -2x + 1 > 15 అని ఉంది ఇక్కడ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్కి మనం సింగిల్గా అంటే ఓకే 1 స్టెప్లో ఇది అండ్ సెకండ్ స్టెప్లో ఇది చేయొచ్చు, మళ్ళీ వాటిని క్లబ్ ఎలా చేయాలి అనేది పాయింట్ ఆఫ్ వస్తుంది. సో అటువంటిప్పుడు కంబైన్డ్గా చేసేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x వాల్యూ కవర్ మనకి ఇక్కడ ఎక్స్కి అడిషన్గా 2x + 1 ఉంది. సో ఫస్ట్ ఈ +1ని తీసేయాలి. సో +1 తీసేయాలంటే హోల్ ఈక్వేషన్ని -1 యాడ్ చేయాలి. హోల్ ఈక్వేషన్కి -1 యాడ్ చేయాలి. అంటే ఇలా -7 - 1 <= -2x + 1 -1 <= 15 -1 అంటే కంప్లీట్ ఈక్వేషన్కి -1ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ -1 - 7 -8 <= +1 - 1 గెట్ క్యాన్సిల్ ఆర్ 0 -2x <= 14 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనకు కావాల్సింది x మాత్రమే, ఇక్కడ 2 అనేది అడిషన్గా ఉంది. సో ఎప్పుడైతే ఈ 2 ఉందో ఈక్వేషన్ మొత్తాన్ని 2 తోటి డివైడ్ చేయాల్సి వస్తుంది. అంటే -8/2 <= -2x/2 ఈజ్ <= 14/2. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, -4 <= -x <= 7 వస్తుంది. -4 <= -x <= 7 వస్తుంది. సో ఇది కంప్లీట్ సొల్యూషన్ కాదు, ఎందుకంటే మనకు కావాల్సింది x వాల్యూ, అక్కడ వచ్చింది మనకి -x వాల్యూ. సో ఎప్పుడైతే -x వచ్చిందో దాన్ని x లోకి మార్చాలంటే మైనస్ తోటి కంప్లీట్గా ఈక్వేషన్ని ఇంటూ చేయాల్సి వస్తుంది. సో మైనస్ తోటి చేసినప్పుడు సైన్ డిఫరెంట్ అవుతుంది, ఇది కీ పాయింట్. మైనస్ తోటి ఎప్పుడైతే చేస్తామో సైన్స్ డిఫరెంట్ అవుతాయి. ఇక్కడ <= ఉంది కదా, నెక్స్ట్ వచ్చేది <= అవుతుంది. అంటే 4 <= x <= 7 × -1 -7. సో 7 × -1 -7. సో ఇప్పుడు దానికి మనకి అంటే చిన్న నుంచి పెద్దగా రాసుకుంటే -7 <= x <= 4 అని చెప్పి ఆన్సర్ వచ్చింది అనమాట. సో ఎక్స్ వాల్యూ వ్యారీ ఫ్రమ్ -7 to 4. -7 to 4 అంటే -7 -6 -5 1 0 2 3 4 ఇన్ని వాల్యూస్కి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ విచ్ ఈస్ అంటే <= పెట్టినాం కదా, అప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్ పెడతాం. స్క్వేర్ బ్రాకెట్ అంటే బార్డర్స్ని కలుపుకొని -7 ఉండాలి, 4 ఉండాలి. అదే అలా కాకుండా -7, 4 రాస్తే ఈ లోపల వాల్యూస్ మాత్రమే వస్తాయి, బార్డర్స్ రావు. సో అక్కడ మిస్టేక్ వస్తుంది. సో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈక్వల్ ఇచ్చినప్పుడు -7, 4 అని చెప్పి రాయాల్సి వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ ఉంటుంది కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఈ విధంగా కాకుండా ఈ విధంగా కూడా చెప్పొచ్చు, -7 <=
సరే -11 4 ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ రాస్తున్నాను, ఇక్కడ కామన్ బ్రాకెట్ రాస్తున్నాను. కామన్ బ్రాకెట్ ఏంటంటే అక్కడ లాస్ట్ కున్న పదం ఇంక్లూడ్ కాదు. స్క్వేర్ బ్రాకెట్ అంటే ఆ లాస్ట్ కున్న చివరి పదాలతో కలుపుకొని ఇక్కడ -7 4 స్క్వేర్ బ్రాకెట్లో రాస్తే ఆన్సర్ -7 to 4. అలా కాకుండా ఓన్లీ -7 4 రాస్తే వాటి మధ్యలో వాల్యూస్ అంటే 6 నుంచి 3 వరకు మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి సొల్యూషన్ సెట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో మనకు ఒక క్వశ్చన్ లీనియర్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. సో దానికి పాసిబుల్ వాల్యూస్ అడిగినప్పుడు మనం ఈ విధంగా 1 by 1 రెడ్యూస్ చేయాలి. 1 by 1 అంటే ప్లస్ ఉంటే మైనస్, +1 ఉంది, మొత్తం ఈక్వేషన్ -1 చేసినాం. ఇంటూలో 2 ఉంది, సో మనం మొత్తం ఈక్వేషన్కి డివిజన్ బై 2 చేసాం. తర్వాత మైనస్ ఉంది, సో మైనస్ తోటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు సైన్ డిఫరెంట్ అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటే గ్రేటర్ దెన్, ఓన్లీ లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్. ఆ సింబల్ ఒకటి గుర్తుంచుకొని నెక్స్ట్ పాజిటివ్ తర్వాత ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత ఆ ఎక్స్కి పాజిటివ్ సెట్ ఏంటో ఆ లిమిట్స్ ఏమి ఇచ్చాడో అవి రాస్తే కంప్లీట్ సొల్యూషన్ అయిపోతుంది. ఇది వితిన్ 1 minute లోపల చేయొచ్చు అండి. అందుకే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఇది సొల్యూషన్. ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఈ విధంగా, కాకపోతే వాటికి గ్రాఫ్స్ గీయడం ఏ విధంగా. సో కొన్ని ఎగ్జామ్స్లో గ్రాఫ్స్ కూడా అడుగుతారండి. మనకి ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ డిఎస్సి మ్యాథ్స్ కానీ చూసినట్టయితే ఇవే క్వశ్చన్స్కి గ్రాఫ్ అని చెప్పి సిలబస్లో మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇటువంటి లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ గీయడం ఎలా, లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ గీయడం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. x + 2y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పి లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి నాకు ఆన్సర్స్ కావాలంటే దీనికి గ్రాఫ్ కావాలి, దీనికి గ్రాఫ్ కావాలి. సో ఎటువంటి పాయింట్స్కైనా మనం గ్రాఫ్ గీయచ్చు. కోఆర్డినేట్స్లో తీసుకుంటే ఎటువంటి పాయింట్స్కైనా గ్రాఫ్ గీయచ్చు. సో ఇక్కడ వచ్చే గ్రాఫ్ ఏంటో చూద్దాం. సో గ్రాఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మనకి x, y పాసిబుల్ వాల్యూస్ నుంచి వస్తుంది. x, y పాసిబుల్ వాల్యూస్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2y ఉంది కాబట్టి ఏ నెంబర్ y తీసుకున్నా ఇంటూ 2 అంటే సరి సంఖ్య అవుతుంది. సో ఇప్పుడు ఇది సొల్యూషన్ మనం సాధించాలంటే ఫస్ట్ మనం x + 2y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఇచ్చింది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. నేను ఏమంటున్నా, ఫస్ట్ ఈక్వల్ టు 10 తీసుకుంటే వాల్యూస్ వస్తాయి కదా, తర్వాత వాటిని లెస్ దెన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. అంటే సరి సంఖ్య అంటే 10 కంటే తక్కువ ఉండే వాల్యూస్ని మనం కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ x + y ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 4 రాస్తే అప్పుడు y ఈక్వల్ టు 6 వస్తుంది. x ఈక్వల్ టు 4 రాస్తే y ఈక్వల్ టు 3 వస్తుందండి. y ఈక్వల్ టు 3 వస్తుంది. అలా కాకుండా x ఈక్వల్ టు 6 రాస్తే y ఈక్వల్ టు 2 వస్తుంది. y ఈక్వల్ టు 2 వస్తుంది. ఇంకా కొన్ని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం x ఈక్వల్ టు 8 రాస్తే y ఈక్వల్ టు 1 వస్తుంది. సో x ఈక్వల్ టు 2 రాస్తే y ఈక్వల్ టు 4 వస్తుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ రాయొచ్చు దాని నుంచి, కానీ ఏవైనా ఒక రెండు పాయింట్స్ని కన్సిడర్ చేద్దాం. అంటే 2, 4, 8, 1 అదర్వైజ్ 2, 4, 3, 6, 2 ఏవో ఒక రెండు పాయింట్స్ని కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గ్రాఫ్ గీయాలంటే ఒక లైన్ అవసరం. లైన్కు మినిమం 2 పాయింట్స్ ఉంటే సరిపోతుంది, అంటే మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలంటే. సో ఇప్పుడు దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాం. సో గ్రాఫికల్గా చేసినప్పుడు ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మన కోఆర్డినేట్ 0, 0 ఇది x అక్షం, ఇది y అక్షం. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఏముంటాయి? -1 -2 -3 మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏమైనా అవసరం ఉంటే అవి రావాల్సి వస్తుంది. సో ఇది గ్రాఫ్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి ఒక 2 పాయింట్స్, ఒకటి 4, 3, ఒకటి 6, 2 కన్సిడర్ చేస్తుంది. ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 4, 3, 6, 2. సో 4, 3 అంటే x వాల్యూ 4, y వాల్యూ 3. x వాల్యూ 4 అంటే మనకి ఇక్కడ వస్తుంది 1 2 3 4. y వాల్యూ 3 అంటే ఇక్కడ వస్తుంది మనకి. సో x వాల్యూ 4, y వాల్యూ 3. x వాల్యూ 4 అంటే 1 2 3 4 ఇక్కడ, 1 2 3 ఇక్కడ. సో ఇది కన్సిడర్ చేసే పాయింట్, ఇక్కడ పాయింట్ వచ్చేసింది. సో పాయింట్ని ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ 6, 2. x వాల్యూ 6, y వాల్యూ 2 అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక 2 పాయింట్స్ వచ్చినాయి. ఈ 2 పాయింట్ని కలిపేటట్టు ఒక లైన్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని కలిపేటట్టు ఒక లైన్ నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఒక లైన్ని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ 6, 2 అంటే 2 డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి మనకి. 2 డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు మొత్తం గ్రాఫ్ అంటే సొల్యూషన్ కావాలి. ఇప్పుడు మనకి దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కావాలి. యాక్చువల్గా క్వశ్చన్కి దీనికి సంబంధం లేదండి. మనకి ఏ విధంగా అడుగుతారంటే ఒక క్వశ్చన్ వచ్చేసి దీని సొల్యూషన్ గ్రాఫికల్ అని చెప్పేసి గ్రాఫ్ వైజ్గా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఒక గ్రాఫ్ ఇచ్చేసి దానికి సొల్యూషన్ అడుగుతాడు. సో ఈ గ్రాఫ్ దేనికి సొల్యూషన్, ఈ గ్రాఫ్ దేనికి సొల్యూషన్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వేరేగా అడుగుతాడు, కానీ ఇంపార్టెంట్. ఇవి చేసిన వాళ్ళకే జాబ్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ అన్నీ చేస్తారు, కానీ వీటిపైన చాలా డిపెండింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి వీటి కొంచెం జాగ్రత్తగా సిలబస్ అంటే ఏదో షార్ట్ కట్లో మెథడ్ కాకుండా కొంచెం బేసిక్ నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నాను. ఇక్కడ మనకి ఏమంటుందంటే 4, 3 ఒక పాయింట్ తీసుకొని 6, 2 ఒక పాయింట్ తీసుకొని ఒక గ్రాఫ్ గీసిన ఒక లైన్ వచ్చేసింది. సో ఈ లైన్లో
మనం ఇప్పుడు నెక్స్ట్ కన్సిడర్ చేసేది ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు లెస్ దెన్ 10 తీసుకుంటున్నాం. లెస్ దెన్ 10 అంటే సొల్యూషన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండే ఛాన్స్ ఉందంటే ఈ కంప్లీట్ బార్డర్ మొత్తం సొల్యూషన్ కావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా, వీటిని మనం కన్సిడర్ చేయలేము. ఇప్పుడు ఇది కూడా సొల్యూషన్ కదా, సో దీన్ని మనం కన్సిడర్ చేయలేము. ఎందుకంటే లైన్ అనేది ఇండిఫైన్, నెవర్ ఎండింగ్, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దానికి మన సొల్యూషన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ x + 2y less than or equal to 10 అని చెప్పి చెప్పచ్చు. x + 2y less than or equal to 10 అని చెప్పి చెప్పేయచ్చు. సో ఇదే గ్రాఫ్ని ఇంకొక కొంచెం అంటే ఎక్స్టెండ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ x + 2y greater than or equal to 10 అంటే మన గ్రాఫ్ ఎలా వచ్చిందంటే సో ఈ విధంగా రావడం జరిగింది. ఆన్సర్ అంటే మన గ్రాఫ్ వచ్చేసి ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చింది కాకుండా అప్పుడప్పుడు 2-3 ఈక్వేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటే ఈక్వేషన్ కాకుండా ఎక్కువ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయను నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అదే అండి. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే x + y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x + y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అనుకుందాం. ఎగ్జామ్ బ్రాంచ్. సో x + y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? సో ఫస్ట్ గ్రాఫ్కి సొల్యూషన్ రాసినాం, గ్రాఫ్ వేసేసినాం. ఇప్పుడు సెకండ్ దీని నుంచే x + y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇస్తే, సో x + y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ x + y ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. x + y ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే x + y అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినా ఫస్ట్ 1 అని తిప్పి తీసుకొని తర్వాత పాసిబిలిటీ వాల్యూస్ గ్రేటర్ దెన్ సింబల్ని బట్టి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి x + y గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. x + y గ్రేటర్ దెన్ 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే సపోజ్ x = 1 అయితే y = 0 అవుతుంది. x = 0 అయితే y = 1 అవుతుంది. సింపుల్గా 2 వాల్యూస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ అన్ని కూడా క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు x బిలాంగ్స్ టు ఆర్ x, y బిలాంగ్స్ టు n అని చెప్పి రాస్తే ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది. కండిషన్ కూడా ఇస్తాడండి. n అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే అఫ్కోర్స్ డబ్ల్యూ కూడా తీసుకోవచ్చు. మనం 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డబ్ల్యూ నుంచి కూడా తీసుకోవచ్చు. అక్కడ క్వశ్చన్లో కండిషన్ ఏమి ఇచ్చాడో x వాల్యూస్ y వాల్యూస్ అక్కడ నుంచి కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు x = 1 అయితే y = 0, x = 1 అంటే ఇక్కడ ఉంటుందండి, y = 0 అంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ 0, y అంటే ఈ పాయింట్ అవుతుంది. అంటే మన లైన్ ఎట్లా వస్తుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో సింబల్ ఇంపార్టెంట్. సింబల్ ఏమి ఇచ్చాడు? గ్రేటర్ దెన్ ఇచ్చాడు. అంటే దానికంటే గ్రేటర్ దెన్ ఇచ్చాడు అంటే 1 కంటే పెద్ద వాల్యూస్ ఉండాలి. 1 కంటే పెద్ద వాల్యూస్ అంటే మనకి అప్పర్ వాల్యూస్. ఇంత ముందుకు లెస్ దెన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ లెస్ దెన్ ఇచ్చాడు కాబట్టి మనం లోయర్ వాల్యూస్ అంటే ఇక్కడ సైడ్ కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఈ పార్ట్ మొత్తాన్ని తీసేసినాం. మనం రీజన్ ఎందుకు తీసేసినాం? బేస్డ్ ఆన్ దిస్ సింబల్. సో ఇక్కడ ఏమింది? గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి అట్లా తీసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు కాబట్టి సో ఫస్ట్కు 1 అంటే లైన్ ఇది. గ్రేటర్ దెన్ కాబట్టి పైకి తీసుకోవాలి, లెస్ దెన్ కాబట్టి కిందికి తీసుకోవాలి. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ అంటే పైకి తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? సో ఇట్లా తీసుకుంటాను. సో ఈ రెండో సెట్ కలిపేస్తే ఇప్పుడు ఇందులో నుంచి ఇది పోతుందండి. ఆ రెండింటిని కలిపి అంటే ఈ 2 ఈక్వేషన్స్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రఫ్ పార్ట్ వెళ్ళిపోతుంది. మనకి రఫ్ పార్ట్ అంటే ఇందులో ఉన్న చిన్న పార్ట్ మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో చిన్న పార్ట్ వెళ్ళిపోతే మనకి సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది మనకి. అంటే రెండింటికి కలిపేసి సో పైన నుంచి అంటే ఇప్పుడు మనకి ఇది ఆన్సర్ కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ ఆన్సర్. ఈ మొత్తం రీజన్ 2 ఈక్వేషన్స్కి కలిపే ఆన్సర్. సో 2 కాకుండా ఈక్వేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? సో ఇంకొంచెం అడిషన్గా ఇదే క్వశ్చన్కి ఇంకా అడిషన్గా x - y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అని ఇచ్చాడు అనుకుందాం. అంటే 3 ఈక్వేషన్స్ కలిపిస్తే ఆన్సర్ ఏ విధంగా చేయాలి. సో ఫస్ట్ రెండింటికి గ్రాఫ్ వేసేసినాం, బాగానే ఉంది. ఇప్పుడు x - y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అంటే x - y ఈక్వల్ టు 0 తీసుకుందాం. అంటే సింబల్ని పక్కకు పెట్టేస్తాయి. సో ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? y అవుతుంది. సో x ఈక్వల్ టు y అంటే సపోజ్ x ఈక్వల్ టు 1 రాస్తే y ఈక్వల్ కూడా 1, x ఈక్వల్ టు 2 రాస్తే y ఈక్వల్ కూడా 2. అంటే ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. సో మనకి వచ్చే రేఖ ఎట్లా ఉంటుందంటే 1 1 2 2 3 3 అంటే 1 1 2 2 3 3 4 4 0 0 అట్లా ఉండడం జరుగుతుంది. కాబట్టి లైన్ అనేది ఈ విధంగా స్ట్రేట్లో మిడిల్ నుంచి స్ట్రేట్లో వచ్చేస్తుంది. సో ఇది లైన్ మనకి. సో స్ట్రేట్లో ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు దీనికి సింబల్ ఏముంది? లెస్ దెన్ గ్రేటర్ దెన్. సో ఇక్కడ ఉన్న సింబల్ లెస్ దెన్ అంటే మళ్ళీ పైకి తీసుకోవాలంటే మనకి షేడెడ్ రీజన్ ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుందంటే ఇక ఈ రీజన్ అండి. ఈ రీజన్ని కన్సిడర్ చేస్తాము. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇదండి. ఇక్కడ
ఇది మనకి కంప్లీట్గా కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ఈక్వేషన్స్కి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయడం, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ మాత్రం వెరీ లెస్ అండి. కాకపోతే డిపెండింగ్ ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చేసిన వాళ్ళకి మాత్రం జాబ్ పక్కా అండి. ఎందుకంటే ఎవరు చేయరు కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకి సింబల్స్ ఏ విధంగా ఉన్నాయో వాటి ప్రకారం చేయడం. అంటే ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఫస్ట్ ఏమనుకుంటున్నాం, ఈక్వేషన్ అంటే ఏంది, ఈక్వల్ సింబల్ ఉంటాయి. ఇన్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు, ఇన్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఇట్లా ఉంటుంది, ఇన్ ఈక్వేషన్స్కి గ్రాఫ్స్ ఎట్లా ఉంటుంది ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్స్ కొంచెం. ఈక్వేషన్స్ వస్తే 2 టైప్స్. అంటే మనకి ఈక్వేషన్స్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు. అంటే ఈక్వేషన్ అంటే ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు సింబల్ ఉంటుంది ఈక్వేషన్ అని చెప్పిస్తాను. సో ఈక్వేషన్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు, ఈక్వేషన్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే డిపెండ్స్ ఆన్ దట్ పవర్, అంటే డిగ్రీని ఆధారంగా చేసుకొని అందులో ఉన్న ఘాతాంకాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు మనం తీసిన 2x + 3 = లైక్ ఒక 7 ఉందనుకుందాం. సో ఇది ఒక ఈక్వేషన్, ఇది ఈక్వేషనే కదా. మరి దీన్ని ఏ ఈక్వేషన్ అంటాం, రేఖీయ సమీకరణం అంటాం, లీనియర్ ఈక్వేషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, టు ది పవర్ ఆఫ్ 1 ఉండడం, టు ది పవర్ ఆఫ్ 1 ఉండడం అంటే హైయెస్ట్ పవర్ 1 ఉంటే దాన్ని రేఖీయ ఈక్వేషన్. ఎన్ని చలరాశులు ఉన్నాయి ఇక్కడ, సింగిల్ చలరాశి. అంటే ఎక్స్ అనే ఒక చలరాశి, అంటే రేఖీయ సమీకరణం ఒక చలరాశిలో. అదే కాకుండా 2x + 3y = 7 ఉందనుకుందాం. ఇది కూడా రేఖీయ సమీకరణమే, ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఎంత ఇక్కడ పోయినా 1 ఉంది కాబట్టి. కాకపోతే రెండు చలరాశుల్లో 2 వేరియబుల్స్. అలా కాకుండా 2x + 3y + 4z = 13 ఇస్తే ఇదేమంటాం, రేఖీయ సమీకరణం 3 చలరాశులు. సో ఇలా కాకుండా రేఖీయ సమీకరణం కాకుండా ఇంకా మనకి 2x² + 3x + 4 = 0 ఇచ్చారనుకుందాం. ఇదే సమీకరణం వర్గ సమీకరణం అని దాన్ని అంటాం, రేఖీయ సమీకరణం అని దీన్ని అంటాం. అంటే యాజ్ పర్ అవర్ సిలబస్, అంటే మనకి 10th క్లాస్ కానీ ఇప్పుడు డిఎస్సి సిలబస్ కానీ ఎస్ఎస్ సిలబస్ కానీ వర్గ సమీకరణాలు సపరేట్ టాపిక్, క్వాడ్రిక్ ఈక్వేషన్. సో ఇక్కడ అంటే లీనియర్ ఈక్వేషన్స్లో మనకి ఈక్వేషన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి వర్గ సమీకరణం గురించి ఒకసారి పక్కకు పెట్టేస్తే సింగిల్ చలరాశి డబుల్ చలరాశి గురించి చూద్దాం. సో సింగిల్ చలరాశి డబుల్ చలరాశిలో క్వశ్చన్స్ ఏ విధంగా అంటే డిస్కస్ చేద్దాం. సో సింగిల్ చలరాశి అంటే రేఖీయ సమీకరణానికి సింగిల్ చలరాశి అంటే 2x + 3 = 7 ఇచ్చాడు అనుకుందాం. సో దీని సొల్యూషన్ ఏమవుతుంది, 2x = 7 - 3 సింపుల్. ఇక్కడ మనకి 2x = 7 - 3 4, x = 4/2 which is equal to 2. x = ఎంత ఆన్సర్ వచ్చింది, 2 వచ్చింది. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఆన్సర్ వస్తుంది. సో దాని నుంచి ప్రాబ్లం లేదు మనకి. కాకపోతే 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు 2 వేరియబుల్స్ అంటే ఏ విధంగా తీసుకోవచ్చు, ఇప్పుడు మనం 2 వేరియబుల్స్ అంటే 2x + y = 4 అని ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. అదేవిధంగా 5x + 2y which is equal to 9 అని చెప్పి ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా 2 వేరియబుల్స్లో ఉండేదానికి ఇప్పుడు లైక్ 2x + y = 4 ఉంటే దీనికి సొల్యూషన్ సెట్ అనేది ఎట్లా వస్తుందంటే డిఫరెంట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ x = 0 అయింది అనుకో, y = ఏమవుతుంది 4 అవుతుంది. సపోజ్ x = 1 అయితే y = 2 అవుతుంది. x = 2 అవుతే y = 0 అవుతుంది. అంటే మనకు ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 0, 4 1, 2 2, 0. మరి ఏదే ఆన్సర్, అన్ని ఆన్సర్సే, అన్నీ కూడా ఆన్సర్సే. మరి దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ చూసిన తర్వాత 2 వేరియబుల్స్ చూద్దాం. సో దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది. సో సింగిల్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు అంటే 2x + y = 4 అనే ఈక్వేషన్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే మనకు కావాల్సిన పాసిబుల్ వాల్యూస్ అన్ని తీసుకుంటాం, అన్నింటినీ కలిపేసి ఇప్పుడు 2, 0. సో ఫస్ట్ 0, 4, x వాల్యూ 0, y వాల్యూ 4, x వాల్యూ 0, y వాల్యూ 4 ఇక్కడ వస్తుందండి. 1 2 3 4 అనుకుంటే 0, 4. నెక్స్ట్ 1, 2, x వాల్యూ 1, y వాల్యూ 2 అంటే ఇక్కడ ఉంటుంది. తర్వాత 2, 0 అంటే x వాల్యూ 2, y వాల్యూ 0 అంటే ఇట్లా వస్తుంది. సో మనకు వచ్చే లైన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీనికి ఏం పేరు పెట్టాలి, ఇప్పుడు 2x + y = 4 అని లైన్కి ఈక్వేషన్కి పేరు పెట్టేస్తాం. సో సింగిల్గా ఏకరాశి అంటే ఏకచల రాశిలో ఉండే రేఖీయ సమీకరణానికి 2 వేరియబుల్సే, కాకపోతే ఒకటే ఈక్వేషన్ ఉన్నప్పుడు గ్రాఫ్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో దాని గ్రాఫ్లో మనకి సొల్యూషన్ అంటే ఈ లైన్ పైన ఏమున్నా సొల్యూషన్ మనకి ఇంత ముందుకు వచ్చిన 3 తెలుసు యాక్చువల్గా. అంటే ఒకటి 0, 4 1, ఇక్కడ రాస్తున్నా 0, 4 1, 2 2, 0. ఇక్కడ ఓన్లీ 3 వచ్చినాయి. అలా కాకుండా ఇక్కడ 1.5 డిఫరెంట్, ఇక్కడ 2.5 డిఫరెంట్, ఇక్కడ 3.5 డిఫరెంట్. అంటే మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటే లైన్ పైన అనంతమైన సాధారణ మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. సో అదొక మెథడ్. సో అట్లా కాకుండా మనకి అంటే ఇది ఈ సింగిల్గా ఇచ్చినప్పుడు ఇట్లా చేస్తాం. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఇన్ 2 ఈక్వేషన్స్ ఉంటే గ్రాఫ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. 2 వేరియబుల్స్ ఇన్ 2 ఈక్వేషన్స్. 2 వేరియబుల్స్ అంటే మనకి ఒక ఈక్వేషన్ ఏమో 2x + y = 4 ఇంత ముందుకుదే. ఇంకొక ఈక్వేషన్ వచ్చేసి 5x + 2y = 9. 2 ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో ఈ 2 ఈక్వేషన్స్కి గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది, సొల్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటుందా
ఉండదా? ఉంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? అవి ఇన్ఫైనైటా, ఫైనైటా? మరి యూనికా, సిమిలరా? అంటే సేమ్ సొల్యూషన్ వస్తుందా, యూనిక్ డిఫరెంట్ సొల్యూషన్ వస్తుందా కూడా డిస్కస్ చేయొచ్చు. సో మనం 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మెథడ్స్ డిఫరెంట్గా అవుతాయి. సో మనకి దీనికి 3 కేసెస్ ఉంటాయి. మనకి 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటంటే నో సొల్యూషన్, సాధన లేకపోవడం. రెండో సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఉంటుంది, అది యూనిక్గా ఉంటుంది, అంటే ఏకైకంగా ఉంటుంది. థర్డ్ సొల్యూషన్ ఏంటంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే అనంతమైన సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్సా, ఫైనైట్ సొల్యూషన్సా, అసలు సాధన ఉండదా డిస్కస్ చేద్దాం. సో దానికోసం మనకి ఇచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా చూసిన తర్వాత ఈ సొల్యూషన్స్ గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దీనికి కావాలి. సో దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కావాలంటే మనం ఇంతకుముందు రాసినట్టు ఇక్కడ మనకు 3 పాయింట్స్ వస్తాయి. సపోజ్ x = 0 అయితే y = మనకి ఎంత వస్తుందంటే ఇది 0 అంటే y = 4 వస్తుంది. అదే x = 1 అయితే y = 2 వస్తుంది. అదే x = 2 అయితే y = 0 అవుతుంది. సో అదేవిధంగా దీనికి సొల్యూషన్స్ సపోజ్ ఇక్కడ మనం సేమ్ x = 0 రాస్తే y = అయితే y = 2 × 4.5 అంటే 4.5 అంటే 9/2 వస్తుంది. సెకండ్ x = 1 రాస్తే ఇది 5, ఇక్కడ రిమైనింగ్ 2, 1, 2 వస్తుంది. సో నెక్స్ట్ x = 2 రాస్తే 10, అప్పుడు ఇదేం కావాలి -1.5 అంటే 1/2, 10, -1/2 వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 3 వాల్యూస్ రాసుకుంటే x = ఒక 3 వాల్యూస్ రాసుకుంటే 3 డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సొల్యూషన్స్ గమనించినట్టయితే ఇక్కడ మిడిల్ వన్ సేమ్ వస్తుంది, ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అంటే. సో అఫ్కోర్స్ ఇంత పెద్ద మెథడ్ అవసరమా? మనకి సొల్యూషన్స్ కావాలంటే ఏం చేస్తాం కామన్గా 2x + y which is equal to 4 అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ 5x + 2y which is equal to 9. సో ఈ ఈక్వేషన్ సొల్యూషన్ కంపేర్ చేయాలంటే ఇక్కడ y ఉంది, ఇక్కడ 2y ఉంది కాబట్టి ఈక్వేషన్ని × 2 తో చేస్తున్నా. × 2 తో చేసినప్పుడు 2 × 2x 4x వస్తుంది ప్లస్ 2y which is equal to 8, సింబల్ మైనస్ గెట్ క్యాన్సర్ 5x - 4x x which is equal to 9 - 8 1. సో x = 1 ఇక్కడ మనం రాస్తే y = 2 వస్తుంది. సో ఆన్సర్ ఎంత 1, 2 సరిపోయింది. ఇక్కడ గ్రాఫికల్గా చేయాల్సి వచ్చినప్పుడు మనకి కోఆర్డినేట్స్ అవసరం, అంటే నిరూపక అక్షరాలు అవసరం. సో నిరూపక అక్షరాల పాయింట్స్ కావాలి కాబట్టి x అక్షం y అక్షం తీసుకున్నాను. అట్లా మనం x అక్షం x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 2 అనేది ఆన్సర్ వస్తుంది. సో దీన్ని గ్రాఫికల్గా ఏ విధంగా చూపిస్తామంటే ఫస్ట్ లైన్ ఈక్వేషన్ రాస్తాం. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? ఇంతకుముందు మనం డ్రా చేసినట్టు 0, 4 అండ్ 1, 2 అండ్ 2, 0. సో ఇది ఫస్ట్ లైన్ ఈక్వేషన్. దీనికి పేరు ఏంటి? 2x + y = 4. సో సెకండ్ లైన్ ఈక్వేషన్ అయితే 0, 9/2. సో x 0 అయితే y 9/2 అంటే అది వచ్చేసి మనకి 9/2 4.5 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 1, 2 అంటే మిడిల్ పాయింట్ సేమ్ వస్తుంది. తర్వాత 2, -1/2 అంటే -1/2. -1/2 అంటే మిడిల్ -1/2 ఇది 1/2 ఇది 1 అనుకుంటే -1/2 అంటే ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ -1/2 వస్తుంది, 2, -1/2 వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ని కలిపే లైట్ ఇట్లా వస్తుంది మనకి, ఇట్లా ఉంటుంది. సో ఈ మిడిల్ వన్ ఉంది కదా, ఇది మనకు అవసరం 1, 2 అంటే ఒకటే పాయింట్ దగ్గర ఖండించుకుంటుంది, ఆ ఖండన బిందువు మనకు ఆన్సర్ అవుతుంది. సో గ్రాఫికల్లో ఈ విధంగా చేస్తాం మనం. సో గ్రాఫికల్ కాకుండా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పడం, దానికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా అని చెప్పి డిసైడ్ చేయడం. సో క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్కి అంటే రెండు ఈక్వేషన్లలో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందుకి ఇచ్చినట్టు 2x + y = 4, 5x + 2y = 9 అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఈ 2 ఈక్వేషన్స్ ఇవ్వగానే చూసి దానికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా అని చెప్పగలగాలి. సో అట్లా చెప్పాలి అంటే మనకు ఈ ఈక్వేషన్స్ని కంపేర్ చేయాలి. కంపేర్ దేనితోటి? a1x + b1y + c1 = 0 తోటి అండ్ a2x + b2y + c2 = 0 తోటి కంపేర్ చేయాలి. సో ఇట్లా కంపేర్ చేస్తే మనకి ఫస్ట్ ఈక్వేషన్ a1 = 2 అండ్ b1 = 1, c1 = -4, a2 = -5, b2 = 5, b2 = 2, c2 = 9 రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం a1/a2 చెక్ చేయాలి. a1/a2 = b1/b2 చెక్ చేయాలి. p1/b2 a1/a2 అంటే 2/5, 1/2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వచ్చింది. సో మనకి ఇక్కడ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది. సో ఫస్ట్ కేసు ఏంటంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దీనికి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీనికి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది కాబట్టి c1 c2కి మనం వెళ్ళాము. సో ఇక్కడ రాగానే మనకి ఏమనిపిస్తామంటే దీనికి
సొల్యూషన్ ఉంటుంది, దట్టు యూనిక్ సొల్యూషన్ అంటే ఏకైక సాధన ఉంటుంది. ఇంతకుముందు క్వశ్చన్ ఆన్సర్ ఎంత ఓన్లీ 1,2. ఇంకా ఇక్కడ అవి టచ్ కావు, ఓన్లీ ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి అదే సాధన అవుతుంది, దాన్ని 1,2 అని చెప్పి చెప్తాం. సో యూనిక్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే ఈ విధంగా రాస్తాం మనం. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అంటే ఈ విధంగా చేస్తాం. సో ఇలా కాకుండా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్కి ఏ విధంగా అంటే A1/A2 = B1/B2 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x + y = 4 అండ్ 4x + 2y = 5 అని వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, A1 = 2, B1 = 1, C1 = -4, A2 = 4, B2 = 2, C2 = -5. సో ఇప్పుడు మనకి A1/A2 ఈక్వల్ టు ఎంత, 2/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2. నౌ B1/B2 = 1/2. సో C1/C2 = -4/-5 విచ్ ఇస్ ఈక్వల్ టు 4/5. ఇక్కడ ఏమైంది, ఇక్కడ A1/A2 విచ్ ఇస్ ఈక్వల్ టు B1/B2 బట్ నాట్ ఈక్వల్ టు C1/C2. సో ఫస్ట్ మనం ఈ రెండు చూస్తాం. ఈ రెండు ఈక్వల్ వస్తే థర్డ్ వన్ దగ్గరికి వెళ్తాం. సో ఫస్ట్ ఈక్వల్ రాకపోతే ఫస్ట్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది. అక్కడికే సొల్యూషన్ ఆపేసేసి దీనికి సొల్యూషన్ ఉంటుంది, అది యూనిక్గా ఉంటుందని చెప్పాం. సో సెకండ్ కేసులో ఏమైంది, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 బట్ నాట్ ఈక్వల్ టు C1/C2 వచ్చింది. కాబట్టి దీనికి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ కాదని చెప్పి రాసి పెడతాం. సో ఇక్కడ సాధన అనేది ఉండదు, నో సొల్యూషన్. ఎందుకంటే ఇక్కడ C1/నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి సొల్యూషన్ ఉండదు ఈ ఈక్వేషన్, అంటే ఈ కేసులో వీటికి నో సొల్యూషన్. ఇక నెక్స్ట్ థర్డ్ మెథడ్ అండి. థర్డ్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే 2x + 4y = 2, 4x + 8y = 4 అని ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు A1/A2 చేస్తున్నా. A1/A2 అంటే 2/4 = 1/2. B1/B2 చేస్తున్నా. B1/B2 అంటే 4/8 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2. అండ్ C1/C2 చేస్తున్నా. C1/C2 అంటే -2/-4 విచ్ ఇస్ ఈక్వల్ టు అగైన్ 1/2. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ A1/A2 B1/B2 C1/C2 వచ్చేసింది. సో ఇట్లా వచ్చినప్పుడు దీనికి సొల్యూషన్ ఉంటుంది, కాకపోతే ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే అనంతమైన సాధనలు ఉంటాయి. దీనికి అనంతమైన సాధనలు ఉంటాయి. సో మనకి ఈ విధంగా ఇట్లా ఇచ్చిన సరే ఫస్ట్ సొల్యూషన్ ఉంటుందా ఉండదా. సో 3 కేసెస్, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఇస్తే 3 కేసెస్. ఫస్ట్ దానికి సొల్యూషన్ ఉంటుంది, తర్వాత యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ వన్ సొల్యూషన్ ఉంటుంది, దట్ యూనిక్. సెకండ్ వన్ ఏంటంటే సొల్యూషన్ ఉండదు. థర్డ్ వన్ సొల్యూషన్ ఉంటుంది కానీ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మనం A1/A2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వస్తే ఫస్ట్ కేస్, A1/A2 ఈక్వల్ టు B1/B2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 వస్తే సెకండ్ కేస్. అండ్ థర్డ్ కేస్ వచ్చేసి అన్ని సమానంగా ఉంటే థర్డ్ కేస్ ఇస్తాం. సో ఈ విధంగా 2 సమీకరణాలను సాధించడం జరుగుతుంది. వీటి తర్వాత లీనియర్ ఫంక్షన్స్, రేఖీయ ప్రమేయాలు. సో రేఖీయ ప్రమేయాల మీద క్వశ్చన్స్ ఏ విధంగా, సింపుల్ మెథడ్ ఇది. ఇప్పుడు ఇంత ముందుకు f(x) = 2x + 3 అని అనుకుందాం. సో ఇది ఒక ఫంక్షన్ అండి, ఎందుకంటే రేఖీయ ఫంక్షన్. ఇది రేఖీయ ఫంక్షన్ అంటే లీనియర్ ఫంక్షన్, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్లో 1 ఉంది కాబట్టి 2 పవర్ లీనియర్ అంటాం, లీనియర్ ఫంక్షన్. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అంటే f(x) = సంథింగ్ ఇచ్చేసి f(-2) ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతాడు. సో f(-2) అంటే ఎక్కడైతే -2x ఉందో ఆ ప్లేస్లో -2 రాస్తాం. ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x ఉంది, ఇక్కడ -2 రాస్తే ఈ ప్లేస్లో -2 రాయాలి. అంటే 2 × -2 + 3 అవుతుంది. 2 × -2 -4 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు -1 విచ్ ఇస్ ఈక్వల్ టు -1 ఆన్సర్ చెప్పి రాయాల్సి వస్తుంది. ఇది మనం దీనికి రేంజ్ అంటాం, వ్యాప్తి. రేంజ్ అంటే వ్యాప్తి, దీని ఆన్సర్ అని చెప్పి అనొచ్చు. సో f(-2) రేంజ్ ఎంత అంటే -2, 1 అని చెప్పేసి ఫంక్షన్ రాయాల్సి వస్తుంది. సో x = -2 అయితే ఆన్సర్ 1 అవుతుంది, x = -2 అయితే ఆన్సర్ -1 అవుతుంది. సో ఇట్లా మనకి రేఖీయ ఫంక్షన్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ దీనికి f(x) = 2x + 3 అయితే ఇప్పుడు f(3) ఫైండ్ అవుట్ చేయబట్టి f(3) అంటే 2 × 3 + 3 అంటే అది ఎక్కడ x వాల్యూ ఎంత ఉందో అది రాస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది 6 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 9. సో మనకి ఫంక్షన్ ఏమవుతుంది, పాయింట్ ఏమవుతుంది 3, 9 రావడం జరుగుతుంది. సో మనకి పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్తో మళ్ళీ మనం గ్రాఫ్ డ్రా చేయొచ్చు. సో f(x) = 2x + 3 అండ్ f(-3/2) వచ్చాయి అనుకుందాం. సో f(-3/2) అంటే 2 × -3/2
ప్లస్ 3 -2 + 2 గెట్ క్యాన్సల్ -3 + 3 విచ్ ఇస్ ఈక్వల్ 0. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి f ఆఫ్ -3/2 = 0 వచ్చింది. ఇట్లా 0 వస్తే దీనికి సొల్యూషన్ అంటాం. అంటే దాని యొక్క మూలం వాస్తవం కూడా చెప్పడం జరుగుతుంది. అంటే f ఆఫ్ x = 2/3 అయితే దాని ఆన్సర్ ఎంత -3/2. f ఆఫ్ -3/2 రాసినప్పుడు దానికి 0 రావడం జరుగుతుంది. దీన్నే మనం సాధన అని కూడా అంటాం. సో దాని సాధన ఎంత -3/2 అని చెప్పేస్తాం. సో ఆన్సర్ మనది -3/2, 0 -3/2, 0. సో ఈ విధంగా మనకి రేఖీయ ప్రమేయాలు కూడా ఏ విధంగా అడిగినా చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్స్, ఇన్ఈక్వేషన్ అంటే ఏంది, ఈక్వేషన్ అంటే ఇన్ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఏ విధంగా చేస్తాం, దాని గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది. తర్వాత లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, దాని గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది. వాటి తర్వాత లీనియర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటికి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, అడిగేదల రేంజ్ అంటే ఏంది, సాధన అంటే ఏంది, సొల్యూషన్ అంటే ఏందో చేయగలగాలి. సో ఈ విధంగా చేస్తే మనకి ఏకగత ప్రణాళికలో రేఖీయ సమీకరణాలపైన టాపిక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. రేఖీయ ప్రమేయాలపైన టాపిక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇదే లీనియర్ ఈక్వేషన్స్ పైన కంప్లీట్ సిలబస్ అండి. అండ్ ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో కూడా మ్యాథమెటిక్స్ సంబంధించింది ఉంటుంది, దట్టు కాంపిటేటివ్ పర్పస్ ఉపయోగపడే వీడియోస్ ఉంటాయి కాబట్టి మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఎటువంటి వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. ఎటువంటి వీడియో అయినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.